గడిచిన ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పటివరకు పరిపాలన చేసిన ప్రభుత్వము చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, సుమారు మేము సంవత్సరానికి ప్రతి ఇంటికి ఉచితంగా 50,000 నుంచి 80,000 వరకు, ₹1,00,000 వరకు ఇచ్చామని మాట్లాడుతున్నారు. అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, రకరకాల స్కీములు, రకరకాల పద్ధతులు ఉన్నాయి కదండి. వీటన్నిటి బట్టి సుమారు ఉచితంగా మేము సంవత్సరానికి 50,000 నుంచి ప్రతి కుటుంబానికి 50,000 నుంచి ₹1,00,000 వరకు ఇచ్చామని మాట్లాడుతున్నారు. నేను అంటాను, సంవత్సరానికి 50,000 నుంచి ₹1,00,000 వరకు పొందుకున్న మన జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా? మీ అప్పులు తీరిపోయాయా? మీ సమస్యలు తీరిపోయా? మీ కుటుంబం ఏమైనా పైకి వచ్చేసిందా? పేదవారిగా ఉన్న మీరు మధ్యతరగతి కుటుంబాలలోకి వచ్చేసారా? మధ్యతరగతి కుటుంబానికి చెందిన మీరు ధనవంతులైపోయారా? చెప్పండి. అయ్యారా? ఎవరు? ఎందుకయ్యా అంటే, ఎవరు ఏమి సహాయం చేసినా మన బ్రతుకులు బాగు చేసింది మన ప్రభువే తప్ప మన ఎవరు కానే ఎవరి వల్ల సాధ్యం కాదది. కాబట్టి ఖచ్చితంగా మనము నమ్మాల్సిన గొప్ప సత్యం ఏంటయ్యా అంటే, ఏ అధికారం వచ్చినా మన తిప్పలు తప్పవు. ఎవరొచ్చినా మన బతుకులు బాగుపడవు. క్రీస్తు మనల్ని దర్శించాలే తప్ప ఎవరు మన జీవితంలోకి వచ్చినా, ఎవరు రాజకీయ నాయకులుగా వచ్చినా మన బతుకులు బాగుపడవు కదండి. ప్రభువు కృప చూపించాలే తప్ప, ప్రభువు మన ఎడల కనికరం చూపించాలే తప్ప మన జీవితాలు పైకి రావు. అది మనకు బాగా తెలిసిన విషయం.